హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్‌గా టేస్ట్ ఉండే కర్రీ చెప్తాను. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అసలు ఎంత బావుంటుందో తెలుసా? కాయగూరలు ఏమన్నా కొద్దిగా ఉన్నాయంటే అవన్నీ కలిపి ఈ విధంగా చేయండి. చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. అలాగే బీన్స్, అలాగే క్యాప్సికమ్ కూడా ఒక 2 తీసుకున్నాను. ఇక్కడ క్యారెట్ ఒక 3, అంటే మీకు నచ్చిన కాయగూరలు ఏవైనా పర్లేదు. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. టమాటాలు కూడా అంతే. ఇలా 3 తీసుకొని ఇవన్నీ పైన తొక్కంతా తీసేసి క్లీన్ చేసి పెట్టాను. వీటిని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఆనియన్స్ మాత్రము చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోండి. త్వరగా ఫ్రై అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కర్రీలు అయితే అస్సలు కనపడకూడదు, అంత సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ ఆలు అయితే మీడియం సైజులో కట్ చేసుకున్నాను. అంటే మరీ పెద్ద పీసెస్ కాదు, అలానే చిన్నవి కాదు, ఈ విధంగా చేసుకుంటే చాలు. ఇక్కడ చూసారు కదా, ఈ సైజులో ఉండాలి. క్యాప్సికమ్ కూడా అంతే. ఇక్కడ గింజలు అవన్నీ తీసేసి క్లీన్ చేయండి. ఆ గింజలతో పాటు వేస్తే అంత టేస్ట్ అనిపించదు. మీకు కావాలంటే వేసుకోండి, కానీ అలా చేస్తే అంత టేస్ట్ అనిపించదు. అవి మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది కదా, తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. క్యారెట్ కూడా అంతే, మరీ పెద్ద పీసెస్గా ఉండకూడదు. ఇవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి అన్నీ ఈక్వల్గా ఉంటే కరెక్ట్గా కుక్ అవుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్ చూడడానికి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. టమాటో కూడా అంతేనండి, కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి, బాగుంటుంది. అంటే ఇది ఎక్కువ కుక్ అవ్వకూడదు టమాటో ముక్కలు ఇందులో, అందుకోసము. ఇది ఒకసారి కన్నా ట్రై చేస్తే మీ ఇంట్లో ఏమైనా కాయగూరలు ఉంటే చాలు, ఈ కర్రీనే చేస్తారు అన్నీ కలిపి, అంత బాగుంటుంది. ఇక్కడ బీన్స్ నేను ఇవన్నీ ఒకేసారి కట్ చేస్తున్నా. ఏ కాయగూరలైనా మనం ఫాస్ట్గా కట్ చేయొచ్చు, కానీ బీన్స్ ఒక్కొక్కటి కట్ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా. ఈ విధంగా ఒకసారి గట్టిగా అంటే టైట్గా పట్టుకొని కట్ చేయండి, అవి జారకుండా నీట్గా అన్నీ ఒకే లెవెల్లో కట్ అవుతుంది. చూసారు కదా, ఎంత అంటే 2 మినిట్స్ కూడా పట్టలేదు నాకు ఇవన్నీ కట్ చేసేకి, ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి మార్నింగ్ అలా క్యారీ బాక్స్కి అలా చేయాలంటే కూడా నైటే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లోకి కూడా పెట్టుకొని చేయొచ్చు. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నా, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసాం కదా ఆనియన్స్ వేసుకున్నాను. అందులోని కొద్దిగా సాల్ట్ వేసుకొని అవి కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి చాలా సన్నగా కట్ చేసాం కాబట్టి ఒక 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 స్పూన్ అలా పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ కర్రీకి అల్లం పేస్ట్ మరి ఎక్కువ పట్టదు, కొద్దిగా సరిపోతుంది. ఇక్కడ కట్ చేసిన కాయగూరలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేస్తేనే ఆ కాయగూరలకు కూడా సాల్ట్ అనేది పడుతుంది, లేదంటే తర్వాత వేయచ్చని మర్చిపోయినా కూడా అంత టేస్ట్ అనిపిదు కర్రీ. అంటే కాయగూరలు అంతా కొంచెం చప్పగా అనిపిస్తుంది. మనం కూర ఎంత టేస్ట్గా చేసినా తినేటప్పుడు మాత్రము ఆ కాయగూరలు మాత్రం టేస్ట్ అస్సలు ఉండదు. మర్చిపోకుండా కాయగూరలే కాదు, చికెన్ చేసినా ఏది చేసినా వెంటనే కొద్దిగా సాల్ట్ వేసేయండి. ఇక్కడ టమాటో ముక్కలు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. అంటే కొద్దిగా ఆయిల్ సపరేట్గా వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలు. ఈ టమాటో ముక్కలు చెప్పాను కదా, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. తినేటప్పుడు మధ్య మధ్యలో అవి వస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మూత క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాను. ఈ కర్రీ అయితే ఏ దానికైనా సెట్ అయిపోతుంది, అంటే రైస్ కానీ చపాతీకి అలా. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి 1 స్పూన్, అలాగే కారము 1 స్పూన్ తీసుకోండి. నేను ఇక్కడ ధనియాల పొడి 1.5 స్పూన్ అలా తీసుకున్నాను. మీకు కావాలంటే అంటే కాయలు అవన్నీ ఎక్కువ వేస్తే ఒక 2 స్పూన్స్ అలా తీసుకోండి అవన్నీ. కానీ గరం మసాలా మాత్రం ఒక 1/2 స్పూన్ తీసుకుంటే చాలు. ఇందులో నేను కొబ్బరి పాలు వేస్తున్నా, అంటే పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి అందులో వచ్చే ఆ నీళ్ళు ఉంటాయి కదా, అది మాత్రమే వేస్తున్నా. దీనివల్ల గ్రేవీ అనేది చిక్కబడుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా కొబ్బరి, దానివల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఒక 2 గ్లాసెస్ అలా వాటర్ తీసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ అలాగే కారం సరిపోయిందా కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, కర్రీ కొద్దిగా నీళ్ళగా ఉంది. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా వేశాను, కొద్దిగా కాదు కొంచెం ఎక్కువ వేశాను, టేస్ట్ బాగుంటుంది దానివల్ల. కరెక్ట్గా 2 విజిల్ పెట్టండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో, చూడడానికి కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పాను, ఖచ్చితంగా ట్రై చేయండి. గ్రేవీ కూడా కొద్దిగా చిక్కపడింది కదా. ఇక్కడ ఆలు కూడా బాగా ఉడికిపోయింది, అలా అంటేనే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా ఈజీ కర్రీ అయితే, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఎవరైనా తిన్నము కాయగూరలు అనే వాళ్ళకి, చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి,
చాలా హెల్తీ కూడా కాబట్టి హ్యాపీగా తినేస్తారు. మార్నింగ్ ఏదన్నా చెయ్యాలి క్యారీకి అన్నప్పుడు నైటే కాయగూరలని కట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి.